ఇండియా నుంచి H1B వర్క్ వీసా, F1 స్టూడెంట్ వీసా తోటి యూఎస్కి వెళ్ళి ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు సంపాదించుకోవచ్చా? ఇది చాలా మంది ఎన్ఆర్ఐల డౌట్. ఈ డౌట్ వస్తే పర్లేదు, మీరు దీని గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి కొంతైనా జాగ్రత్త పడొచ్చు. కానీ ఈ డౌట్ రాకపోతేనే ప్రాబ్లం. చాలా మంది ఆల్రెడీ అక్కడున్న మా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసుకున్నారు కదా, బాగా సంపాదించేస్తున్నారు కదా అని ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి చిక్కుల్లో పడుతున్నారు. సో ఏంటి ఆ చిక్కులు, ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది, అసలు యూట్యూబ్ ఛానల్స్ అక్కడ లీగలా ఇల్లీగలా, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో H1B వీసా అనేది మీరు పనిచేసే కంపెనీకి, F1 వీసానేమో మీరు చదువుకుంటున్న యూనివర్సిటీకి టైఅప్ అయి ఉంటుందన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ వీసాల పైన యూఎస్లో ఉంటున్నప్పుడు మీరు ఆ కంపెనీ లేదా యూనివర్సిటీలకు ఆల్మోస్ట్ కట్టు బానిసలు అంతే. సో వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి, ఆ డబ్బులే సరిపెట్టుకోవాలి. ఇంకో చోట పని చేసి ఇన్కమ్ పొందుతాం, 4 రాళ్ళు వెనకేసుకుంటాం అంటే అది ఇల్లీగల్ అంటారు అక్కడ. అంటే మీరు వేరే సోర్సెస్లో యాక్టివ్గా పనిచేస్తున్నారంటే మీరు వచ్చిన పర్పస్ని మీరు లైట్ తీసుకున్నారని అక్కడి అధికారులు భావిస్తారు. సో యూట్యూబ్ కూడా ఒక అదర్ ఇన్కమ్ సోర్స్ అవుతుంది కాబట్టి, పైగా యూట్యూబ్ ఇచ్చే మనీ క్యాష్ రూపంలో ఉండదు, ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈజీగా తెలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనం అమెరికాలో వీడియోలు తీసి ఇండియాకు పంపి ఇండియన్ ఐడితో వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు కదా, ఇండియాలో మానిటైజ్ అవుతుంది కదా అంటే అది కూడా కుదరదు. ఎందుకంటే ఇది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి వీడియోలు అప్లోడ్ చేసినా అమెరికాలో యాక్టివ్గా మీ టైంని ఇన్వెస్ట్ చేశారనేది కాన్సెప్ట్. అండ్ మీ డబ్బులు అక్కడ సంపాదించకపోయినా మీరు చేసిన పని మాత్రం అమెరికాలోనే ఉంది కాబట్టి వాళ్ళ దేశ కట్టుబాట్లు దీనికి ఒప్పుకోవు. సో H1B, F1 వీసాల మీద అమెరికాలో ఉండేవారు యూట్యూబ్ నుంచి మీరు వీడియోస్ చేసుకోవచ్చు, కానీ మానిటైజ్ చేసుకోవద్దు, అదనంగా రూపాయి కూడా సంపాదించుకోవద్దు అనేది క్లియర్ అక్కడ. మరి ఈ రవి తెలుగు ట్రావెలర్, కళ్యాణి బొప్ప ఇలా చాలా మంది వీడియోలు చేస్తుంటారు కదా, మరి వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు అని అంటే డిఫరెంట్ సినారియోస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గ్రీన్ కార్డ్ ఉండి పర్మనెంట్ సిటిజన్షిప్ ఉంటే గనక యూట్యూబ్ ఛానల్ ద్వారా రెవెన్యూ పొందిన ఇమిగ్రెంట్స్ ప్రాబ్లం ఉండదు. సో అండ్ H1B వీసా ఎంప్లాయీస్ వాళ్ళ వైఫ్, పిల్లలు అంటే హస్బెండ్ ఎవరైనా ఉంటారు కదా, స్పౌసెస్, సో వాళ్ళు డిపెండెంట్ వీసా పైన వస్తారు, H4 వీసా పైన. సో వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వీడియోస్ చేసుకోవచ్చు, ఎర్న్ చేయొచ్చు. అండ్ ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళు వ్లాగ్స్ చేయొచ్చు. బికాస్ ట్రావెలింగ్ విజిటింగ్ వీసా అనేది 6 months ఉంటుంది కాబట్టి, సో అక్కడ వీడియోస్ చేసుకొని అప్లోడ్ చేసుకున్నా అది పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. ఇంకొంతమంది ఉంటారు H1B, F1 వీసాల మీద వచ్చి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ రెవెన్యూ గురించి ఎవరికీ తెలియనంత వరకు ప్రాబ్లం ఉండదు, కానీ అక్కడి ప్రభుత్వం గనక ఫోకస్ చేస్తే ప్రాబ్లం అవ్వచ్చు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా ఈ రోజుల్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వీసాలను చిన్న చిన్న కారణాలకి రివోక్ చేసేస్తున్నారు. ఇండియన్స్ ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. సో ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే బీ కేర్ఫుల్.